సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సెప్టెంబర్ 17 లోపు జీవో ఇస్తామని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని భరోసా కల్పించారు. ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల సమస్యలు కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమం కొరకు నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవోను జారీ చేయడాన్ని గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న సెప్టెంబర్ 11వ తేదీన వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జీవో రూపంలో సమస్య పరిష్కరిస్తున్న మాట నిలబెట్టుకున్నటువంటిది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇచ్చిన మాటను ఒకటి నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా గల్ఫ్ కార్మికుల కోసం నిన్నటి రోజు ఒక జీవో రావడం. ప్రధానంగా గల్ఫ్ లో మరణిస్తున్నటువంటి ఎవరైనా గల్ఫ్ వెళ్ళిన వారు యోగ క్షేమాలతో తిరిగి వల్ల భగవంతుని ప్రార్థిస్తాం. కానీ ఏదైనా కారణాల వల్ల గల్ఫ్ లో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పాను. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి, మేమంటున్న మాట కాదు, గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న అనేక సంఘాలు ఈ 5 లక్షలు అనేది ఇప్పటికీ వేరే నియోజకవర్గంలో 2 మరణిస్తే ఎక్స్గ్రేషన్ ఇచ్చినప్పుడు అన్నటువంటి మాట. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి అక్కడ ప్రవాసీ దివస్ కింద సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారిని నియమించేటువంటి కార్యక్రమం. దాంతో పాటు ప్రధాన